స్టార్స్ వెనక మీరెప్పుడు పడలేదు. డబ్బులు వెనక కూడా పడలేదు. కానీ ఈ సినిమాలో ఇద్దరు స్టార్స్ కనిపిస్తున్నారు. ఆ! వాళ్ళతో వర్క్ చేయడం అన్నది ఎలా అనిపించింది? అంటే మీ స్కూల్ వేరు కదా! ఆ! మీ స్కూల్‌లో వాళ్ళని అడాప్ట్ చేయాలి. లేదా మీరు వాళ్ళకి సరెండర్ అవ్వాలి. రెండిట్లో ఏం జరిగుంటుంది? డెఫినిట్‌గా ఆళ్ళు సరెండర్ అండి. స్టార్స్ నిజంగానే ఫస్ట్ టైమ్ స్టార్స్ తోటి పనిచేయడం నాకు కొంచెం అప్రియన్స్ భయంగానే ఉండింది. నాగార్జున అసలు నేను ఫస్ట్ డే నుంచి ఒక్కసారి నడక అది ఇది ఆ స్టార్‌డమ్ నేను ఇది కాదు అనగానే ఇంకా అసలు ఆయన మొత్తం ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయారు. ఆయన గ్రేట్ అప్పుడు అన్నమయ్య చేసినట్టు, శివ చేసిన ఆయనకి లెక్క కాదు గానీ ఆయన కంప్లీట్‌లీ ఒక డైరెక్టర్‌కి ఎలా అంటే స్టోరీకి, డైరెక్టర్‌కి ఎలా సక్కం అవ్వాలో అలా ఒదిగి చేశారనమాట. అది చాలా గొప్ప విషయం ఆయన నుంచి. సో నాకెక్కడ స్టార్ అనిపియలేదు. అపార్ట్ ఫ్రమ్ అంటే డేట్స్ గాని లేదంటే ఒక ఒక అట్లాంటి ఒక స్టార్ అనేది ఒక ఇమేజ్ తప్ప బేసిక్‌గా యాక్టింగ్ పరంగా అయితే కంప్లీట్‌లీ సరెండర్ చేశారు. అలానే ధనుష్ కూడా. ఆయన డైరెక్టర్, ఆయన పెద్ద స్టార్, ఆయన అన్నీ చేయగలుగుతారు గానీ ఇది మొత్తం ఏం చేయాలి? ఏం కావాలి? అంటే అలా చేసినోడు. సో వెరీ హ్యాపీ అండ్ ఈ ఈ క్యారెక్టర్సే కనిపిస్తారు యాక్చువల్లీ. ఒక సినిమా 2 తర్వాత 'శేఖర్ కమ్ముల' ఉండడు. అది 'నాగార్జున' ఉండడు. 'ధనుష్' ఉండడు. క్యారెక్టర్సే డ్రైవ్ చేస్తాయి అనుకుంటా. అదే నా సినిమాలో అంటే నా సినిమాలు జనరల్‌గా అలానే ఉంటాయి కాబట్టి అలానే ఉంటది. సో నేనేం చేజ్ చేయలేదు. అది ఒదిగారు. ఈ కథ నాకంటే పెద్దదనుకుంటున్నాను. ఆ కథలో వీళ్ళు ఒదిగిపోయారనుకుంటున్నాను.